MG9 న్యూస్ దేవాలయం చర్చి నిర్మాణానికి 1,50,000 రూపాయల వివరాలు అందించిన సర్పంచ్ కుమారుడు రాముడు. కర్నూలు జిల్లా గోనెగండ మండలం గంజిహల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ దేవాలయం చర్చి నిర్మాణాలకు గ్రామ సర్పంచ్ లింగమ్మ కుమారుడు, వైసీపీ నాయకుల తోలు రాముడు, సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి, వైసీపీ యూత్ నాయకులు మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దేవాలయానికి 1,00,000 చర్చి నిర్మాణానికి 50,000 రూపాయలు సొంతగా విరాళం అందించారు. ఈ సందర్భంగా రాముడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎప్పుడు మేము మా పార్టీ ముందుంటుందని, అదే బాటలో తాను కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ గ్రామంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు కూడా ముందుండి నడిపిస్తున్నామన్నారు. 2 మతాల పెద్దలు అడిగిన వెంటనే స్పందించి విరాళాలు అందించిన రాముడికి శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు. సర్పంచ్ కుమారుడిగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. మాది గంజిల్లా గ్రామము, ఎస్సీ నగరు. మా అవసరాల నిమిత్త కోసము మా గ్రామ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ రాములు గారు తన మానవత దృక్పథంతో ఎస్సీ నివాసులకు ప్రతి ఒక్కరికి తన అవసరాలకి అంటే భక్తి భావంతో ఉండాలి అనేటువంటి ఒక నమ్మకంతో మా ప్రజలు పెద్దలు ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆయన ఒక మానవత దృక్పథంతో, ఒక సేవా దృక్పథంతో తాను స్వయంగా విరాళంగా మా గ్రామ చర్చికి 50,000 రూపాయలు మా పెద్దలకి అందజేయడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఎంతో కార్యక్రమాలను గ్రామంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఉన్నటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి మా ఎస్సీ కాలంలోని ప్రజలు పెద్దలు ఆయన అడుగుజాడల్లోనే నడవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పని ఇది అబద్ధమా ఇది నిజమనేటువంటిది ఆయన చేతుల రూపంలో నిరూపిస్తున్నాడు. కాబట్టి అది మేమందరం మంచిదని నిర్ణయించుకొని మేము ఆయనటువంటి మార్గంలోనే అదేవిధంగా చెప్తున్నటువంటి విషయాల పట్ల కూడా మంచి ఒక ఉన్నత దృక్పథంతో ఉన్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ తిరుమల రెడ్డి గారు మా గ్రామంలో అనేక విషయాల పట్ల కానీ ఇది మంచిది ఇది చెడుది మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రెడ్డి మా ముందరికి మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన సాన్నిధ్యంలోన ఆయన సారథ్యంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ అభివృద్ధి బాగుపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన రెడ్డి గారు కూడా మాకు చేయడం జరుగుతుంది. ఆ రెడ్డి గారు కూడా మాకు 30,000 చర్చి ఆలయం ప్రతిష్ట కోసం నిర్మించుకోవాలి అనేటువంటి దృక్పథంతో, మానవత దృక్పథంతో, సేవా దృక్పథంతో రెడ్డి గారు కూడా 30,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మా ఎస్సీ కాలనీ ప్రజలకు. ఈ విధంగా మాకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇంకా మున్ముందులో కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా అదే సగర్వంగా మా పెద్దల తరపున ఆయన వాళ్ళని కొనియాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నా పేరు పి చైతన్య, గంజహల్లి గ్రామము, గోనెగండ్ల మండలం. పేరు పి రామన్న, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, గంజహల్లి గ్రామం. అది ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గంజహల్లి గ్రామ పెద్దలందరికీ, మరియు మా గ్రామాధికారి సర్వోన్నతాధికారి అయినటువంటి సర్పంచ్ గారికి, మా గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్ తిరుమల రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మాకున్నటువంటి సర్పంచ్ అయితేనేమి తిరుమల రెడ్డి గారు అయితేనేమి వాళ్ళు ఎన్నికై గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రజలందరికీ ఉన్నతంగా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ సర్పంచ్ రాములు గారు ప్రతి ఒక్క విషయంలో కుల మత భేద తేడా లేకుండా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఎస్సీ కాలంలో సపరేట్ చర్చి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మాకై వాళ్ళ సేవా దృక్పథంతో మాకు 50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. తిరుమల రెడ్డి గారు కూడా 30,000 రూపాయలు విరాళం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ అక్కడ మాకు అడవిలో మారెమ్మ గుడి కోసం ఏర్పాటు చేసుకోవడానికి పెద్దలందరూ నిర్ణయం ప్రకారం
వాళ్ళని విరాళం అందుకొరకు కూడా విరాళం 1,00,000 రూపాయలు సర్పంచ్ రాములు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగరాజు అనే ఆయన కూడా 50,000 రూపాయలు విరాళం జరిగింది. రెడ్డి గారు కూడా సహాయం చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచ్ గారు ప్రతి విషయంలో ముందుండి మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. బీద చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి విషయంలో చాలా మంచిగా తన వ్యవహార శైలి జీవనశైలి కానీ బాగుంది. తన సర్పంచ్ అనే మాటే కానీ ప్రతి ఒక్కరిలో లీనమై అందరితో మమేకంగా కలిసిపోయే వ్యక్తి మా సర్పంచ్ గారు. ఎందుకంటే మా ఊర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఊర్లో మారమ్మ గుడికి అయితేనేమి, బడి దగ్గర కళ్యాణ మండపంకి అయితేనే ప్రతి ఒక్క విషయంలో సహాయపడుతూనే ఉన్నారు, సాయం చేస్తున్నారు తన వంతు. ఇంతకుముందు ఎంతోమంది నాయకులు పరిపాలించినారు కానీ ఇటువంటి సహాయం మేము ఎప్పుడు పొందలేదు, చూడలేదు. అందుకనే పేరున మనం చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి అందరూ వారు నడవడిచిన మార్గంలో మనమంతా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్పంచ్ గారు గంజల్ల గ్రామస్తుడు సర్పంచ్ గారు 10 రూపాయలు మాకి గుడికి మేరమ్మ గుడికి ఇచ్చినాడు, దానం ఇచ్చినాడు. వచ్చిన మన గ్రామ పెద్దలు తిరుమలరెడ్డి గారికి, కార్యకర్తలకి, మన మీడియా మిత్రులకి అందరూ నా నమస్కారాలు. ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే మా వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గుడి మేరమ్మ దగ్గర ఒక పాత గుడి ఉండేది, అక్కడ గుడి నిర్మించుకుందామని చెప్పి కొంతమంది పెద్దలు నా దగ్గరకు వచ్చింటే నా ఆర్థిక సాయం 1,00,000 రూపాయలు ప్రకటించినాను. అదేవిధంగా ఎస్సీలు మన రామన్న ఇంతకుముందు మాట్లాడిన పిల్లోడు నా స్థలంలో వాళ్ళు చర్చి నిర్మించుకుంటాము కొత్తది, మా ఏరియాలో దొవ్వు అవుతుంది మాకని చెప్పి అనుకుంటే అక్కడ 50,000 ఇచ్చినాను. ఇవల్ల ఎందుకు చెప్తున్నామంటే మా గ్రామంలో వాళ్ళు మేగులు అంటే వాళ్ళు మంచి కోరికలకే మనము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళ నష్ట కష్టాలు మన మీద బాధ్యత ఉన్నారు కాబట్టి మన ఆర్థిక సాయం చేసినాము. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఐకొండల గుడి గారిన గ్రావెలి పిల్లడు 40,000 ఇచ్చినాను. అక్కడ సుభాన్ స్వామి ఒక కమ్యూనిటాలైన పెద్ద ఒక 10-15 లక్షలు పెట్టి నిర్మించుకుంటే మేము ఏదో చిన్న ఉడత సాయంలో 40,000 ఇచ్చినాను. అక్కడ బండల పోటీలు నెల పూజ కార్యక్రమంలో ఒక 30,000 ఇచ్చినాను. ఇక్కడ శ్మశానం విషయంకి వస్తే మా ఊర్లో దాదాపు అంటే 6,000 జనాభాలు ఉన్నారు. 6,000 జనాభా గాను 6 గుంతలు ఉన్నాయి. దానికి ఏదైనా మీద వాళ్ళ అనారోగ్యంతో